లేఖన భాగం ఉంది కదా, మనం చదువుకున్న లేఖన భాగం ఏమని? అన్యాయపు తీర్పు నొందిన వాడై అన్నమాట. సరే సరే సరే, మీరు వాక్యము తెలియని వారు నేను అని అనుకోవట్లేదు. మీరు మహా మేధావులు, దేవునికి స్తోత్రం. ఆయా సంఘానికి వెళ్తారు, గొప్ప గొప్ప దైవ సేవకులు మాట్లాడుతుంటే వింటారు. మీరు కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, మీరు వాక్యం చదువుతున్నారు, ప్రకటిస్తున్నారు కూడానా. మీకు వాక్యము తెలియదు అని నేను అనుకోవట్లేదు, నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం, అందరం కలిసి ధ్యానం చేద్దాం. అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీకు అడుగుతూ ఉంటాను, ఆ సమాధానము మీరు నాకు అందిస్తూ ఉంటే ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్యాయపు తీర్పు నొందారు అనేసి మనం కదా పాడుతూ ఉంటాం కూడానా కదా, పాటలు కూడా పాడుతూ ఉంటాం. ఏంటి అన్యాయపు తీర్పు? ఎలా అన్యాయపు తీర్పు? ఏ విధంగా అన్యాయపు తీర్పు? కొన్ని వందల సంవత్సరాలే ప్రవక్త అయిన యెషయా ఆయన గురించి ప్రవచించిన మాటలు కదా ఇది. ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడై అన్నమాట మనం చదువుకున్నాం కదా. అయితే ఎలాగా? మీ మౌనం నశించునుగాక. ఆమెనంటలేదు, ఏ తప్పు చేయలేదు. ఓకే, ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన శిక్ష భరించాడు కాబట్టి మనం ఏమనుంటాం? అదేనా? ఓకేనండి, నేను ఇప్పుడు చెప్తానండి. నేను తప్పు చేశానండి, నాకు శిక్ష పడాలండి. రెడ్డి గారు వచ్చి అసలు పాస్టర్ గారికి వద్దండి, ఆ శిక్ష ఏంటో నాకే ఇయ్యండి అన్నారు. అంటే నా శిక్ష ఆయన తీసుకున్నాడు, అది అన్యాయమా? చెప్పండి, మీరు చెప్పిందే చెప్తున్నానా? అది నేను తప్పు చేశాను, నాకు శిక్ష రావాలి. నాకు రావాలా వద్దా? రావాలి. అయితే ఆయన నన్ను ప్రేమించి, అయ్యో మా పాస్టర్ గారికి ఇలా జరగకూడదు అని ఉద్దేశంతో ఆయన ఏమన్నారంటే నా శిక్ష తానే భరించాడు. ఇప్పుడు అది అన్యాయపు తీర్పా? అన్యాయము చేయబడినట్ట కాదా? కాదా? న్యాయమే కదా. అంటే మీరు చెప్పింది చెప్పాను సుమా, ఇప్పుడు నేను అది న్యాయమే కదా. ఇక్కడ రావాల్సిందే అక్కడ తీసుకున్నాడు అంతే. పురాతన క్రైస్తవులారా, ఇదేంటి గబగబా చెప్పేస్తారేమో, నేను ముందుకు వెళ్ళిపోతానేమో, ఈ చిన్న మాటలు గుర్తు చేసి ప్రార్థనలోనికి వెళ్ళిపోతామేమో, ఇంకా ఈరోజు ఎక్కువసేపు ప్రార్థన చేద్దామేమో అనుకున్నా వచ్చాను అంతే. దేవునికి స్తోత్రం. మీరు అలాగ మౌనంగా ఉంటే నాకే బాధగా ఉంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మీరు నోరు తెరవబడునుగాక. ప్రవక్తని యెషయా మాట్లాడినట్టు శిక్ష విధించాడు కాబట్టి అన్యాయం కాదు, ఆ తీర్పులోనే అన్యాయం ఉండాలి, తీర్పులోనే అన్యాయము ఉండాలి. అంతేనా? దానికి ఇప్పుడు మనము చదువుకున్న లేఖనానికి కరెక్ట్గా సరిపోతుంది. ఏ విధంగా అయితే తీర్పు తీర్చాలో ఆ విధంగా తీర్పు తీర్చకూడదు, అదే అన్యాయం. అంతేనా? అంతే కదండి. క్రమమైన తీర్పు తీర్చాలి, కానీ అక్రమంగా తీర్పు తీర్చారనుకోండి అదే అన్యాయం అంటాం. అంతేగాని మన శిక్ష ఆయన భరించాడు కాబట్టి అన్యాయం కానే కాదు. అందుకని ఈ ప్రవచన సరిపోదు. అయితే ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, బైబిల్లో ఒకసారి ఆయన చదివారు కదండి, అందరూ చదవలేదా అండి? కొత్త నిబంధన నీ భక్తి ఒక్కసారి కూడా ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియర్టీ ఇంటికి వెళ్ళి కుమ్మేస్తూ ఉంటారు, కానీ వాక్యం మాత్రం లేదే. సస్తే అండి అంటే అండి, ఒకడు చస్తే మండి, ఒకడు బతికితే, ఒకడు పుడితే అన్నీ మండియే. కానీ ఇది మాత్రం
ఇప్పుడు యేసయ్యను అరెస్ట్ చేసుకొని ఎవరి దగ్గర తీసుకెళ్లారంట? నేను ఇప్పుడు చెప్తాను. 6 ఒకే రోజు 6 చోట్ల దేవునికి తీర్పు తీర్చబడింది. ఇది మీకు జ్ఞాపకం చేశాను, కొంతమంది వినలేదు కాబట్టి ఈ ఉపవాస దినాల్లో ఇది గుర్తు చేయాలని మరలా ఇది ప్రారంభం చేశాను. విన్న వారికి మరలా ఈ గుర్తు వస్తుంది. ప్రైజులు విన్నారా? లేదండి. ఓకే, ఇప్పుడు పట్టుకొని ఎక్కడికి వెళ్ళారంట? మీరు మత్తయి సువార్త తీయండి, ఇప్పుడు 26వ అధ్యాయము. ఎక్కడికి తీసుకెళ్లారు? మీకు 3 వచనాలు చెప్పిన తర్వాత మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. 26వ అధ్యాయము 57వ వచనంలో యేసును పట్టుకొని ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా. ఓకే, మనము ఎక్కడ ఆగ్యామంటే 56వ వచనంలో ఆగ్యం కదా శనివారం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినవి. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారని ఇక్కడ ఆగ్యము. ఇప్పుడు 57 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన్ని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారంట? ఓకే, ఒక లేఖనం మీరు చదివారు కదా. మార్కు సువార్త 14వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడి వచ్చిరి. 2వ వచనం చదువుకున్నాం కదా, లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ఓకే, ఈ 3 చదివించాను. సీరియల్ ప్రకారంగా మనం వెళ్తున్నాం, అదే చదివించాను. మీరు ఇప్పుడు చెప్పండి, యేసయ్యను పట్టుకొని ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళారు అండి? కయప దగ్గరికి. ఎవరి దగ్గరికి అండి? కయప దగ్గరికి. మీరు చదివారు కదా 4 సువార్త చదివారు కదండి. ఈ 4 సువార్త వరుస క్రమంలో వ్రాయబడినట్లు జరగలేదు. మత్తయి సువార్తలో ఎలాగైతే రాశాడో అలాగైతే జరగలేదు. మీరు 4 సువార్త కలిపి చదివితేనే మనకు ఒక సెంటెన్స్ అర్థమవుతుంది, లేకపోతే ఇదేనేమో అనిపిస్తుంది. అందుకే మీరు చదవండి అంటున్నాను. ఇప్పుడు 6 తీర్పులలో 3 తీర్పు మత సంబంధమైన తీర్పు, ఇంకో 3 తీర్పు రాజకీయ సంబంధమైన తీర్పు. ఈ 3 తీర్పు మత సంబంధమైన చట్ట ప్రకారంగా తీర్పు తీర్చారు. ఇంకో 3 తీర్పు ఈ ప్రభుత్వ చట్ట ప్రకారంగా తీర్పు తీర్చారు. అయితే మొట్టమొదట ఎక్కడికి వెళ్ళారు అనేది కదా మనకు కావాలి. ఈ 3 చదివాము. ఈ 3లో ఒక దగ్గరేమో కయాప యొద్దకొని, 2 ఏమో ప్రధాన యాజకుని యొద్దకొని ఉంది. కానీ ఇవన్నీ తర్వాత జరిగింది. మొట్టమొదట ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు అని అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది. 18వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది. మీరు అంతటా సైనికులను సహస్రాధిపతులు యూదుల బంటోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నయ్య యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మత్తయి సువార్తలో ఏం రాశాడు? ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకెళ్ళాడు అని వ్రాయబడింది కదా. కానీ యోహాను రాస్తున్నాడు మొదట అన్న యొద్దకు తీసుకెళ్ళాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వరుస క్రమము మనము ధ్యానం చేస్తేనే అర్థమవుద్ది. ముందు కయప కాదు, ముందు అన్న. వీరు ఎలాగ తీర్పు తీర్చడానికి నిలబడ్డారు అని అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చడానికి.
అతను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేస్తున్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన చట్ట ప్రకారంగా తీర్పు తీరుద్దామని నిలబడిన వీరే ఎలా తీర్పు తీరుస్తున్నారు అని అంటే, అదే మనం చదువుకున్న లేఖనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అని మనం చదువుకున్నాం కదా. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా, యూదుల చట్ట ప్రకారంగా రాత్రికాల సమయంలో ఆయనని అరెస్ట్ చేయకూడదు. రాత్రికాల సమయంలో ఎవరు అరెస్ట్ చేయకూడదు. ఓకే, అరెస్ట్ చేసిన తర్వాత మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే, తీసుకెళ్ళి ఒకవేళ రిమైండ్లోనైనా పెట్టాలి. ఏ రోజు అయితే పట్టుకుంటారో ఆ రోజే, ఆ రాత్రే ఆ అర్ధరాత్రే తీర్పు తీర్చడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎవ్వరికీ జరిగిందా? రాత్రి పట్టుకొని ఆ రాత్రే కోర్టుకు తీసుకెళ్ళి విచారణ చేసి శిక్ష విధించి చంపడం అనేది ఎవరికైనా జరిగిందంటే నా యేసు ఒక్కడికి మాత్రమే జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు, అర్థమవుతుంది. లేకపోతే హల్లెలూయా అనేవారు. నా యేసయ్యకు అన్యాయపు తీర్పు అనగానే హల్లెలూయా అనేవారు. ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కలిసి స్తోత్రం చెప్దాం. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారి వరకు అసలు యూదుల చట్ట ప్రకారంగా ఇంకా చెప్పాలంటే చెరసాల్లో వేసేయాలి. పగటి వేళ ఎవరైతే ఆయన మీద ఫిర్యాదు చేశారో వారు వచ్చిన తర్వాత ఆ ఫిర్యాదు తీసుకొని తీర్పు తీర్చాలి. కానీ ఎవరైతే ఫిర్యాదు చేశారో వారు రాకుండానే, ఇది ఎందుకు అన్యాయపు తీర్పు అంటున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ గెత్సెమనే తోటకి వారు కత్తులతోనూ గుదియలతోనూ దివిటులతోనూ ఆయుధులతోనూ దీపములతోనూ వచ్చినందుకు మీరు దొంగను పట్టుకున్నట్టు వచ్చారే. పొద్దున్నే సమాజ మందిరంలో నేను బోధించుచుండేటప్పుడు మీరు ఏం చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు నాకు దొంగను పట్టుకున్నట్టు ఇంత జనసమూహంతో వచ్చారు అని అడిగారు. ఎందుకని అలాగ వచ్చారంటే వారు జనులకు భయపడుచున్నారంట. జనులకు భయపడుచున్నారంటే వారు చేసింది ఏంటి? యథార్థంగా ఎవరు జీవిస్తే వారు ఎక్కడైనా సరే ఒకలాగానే ఉంటారు. మనం తప్పు చేస్తేనే భయపడతాం, మనం పాపం చేస్తేనే భయపడతాం, దాక్కుంటాం. చీకటి కార్యం చేసిన వారిని ఎవరు చీకటిలోనే చేస్తారు. కాబట్టి వీరు పగలు ఏం చేయలేకపోయారు, కానీ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. వీరు అనుకుంటున్నారు మేము ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీరుస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ఈ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు తీర్పు తీరుస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే, వీరు మొట్టమొదట ఎక్కడికి తీసుకెళ్ళారు? అన్న అని చెప్పాం కదా. అన్న ప్రధాన యాజకుడు కానీ కాదు. మీరు చదువుకున్నారు, ప్రధాన యాజకుని యొద్దకు తీసుకెళ్లారు, కయప యొద్దకు తీసుకెళ్లారు అన్నమాట వాస్తవమే. కానీ ఈ అన్న ప్రధాన యాజకుడు కాదు. ఆ కింద వచనం చదువుతారు, 13వ వచనంలో, ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ అన్నాడు. అప్పటికే దిగిపోయాడు ఆయన. అప్పటి వరకే దిగిపోతే ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం ఏంటి? అసలు చట్ట ప్రకారంగా చెప్పాలంటే, యూదుల మత ప్రకారంగా చెప్పాలంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పాలంటే ఎవడైతే ప్రధాన యాజకుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి కదా తీర్పు తీర్చాలి. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన దిగిపోయిన తర్వాత ఆయన అల్లుడైన కయప మా ప్రధాన యాజకుడు ఉంటే ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారంటే వాళ్ళ మామ దగ్గర తీసుకెళ్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వారి మైండ్ సెట్ అంటే ఏంటంటే అతనికి చంపాలి. ఏంటి? అతనికి చంపాలి. కాబట్టి ఏది చేసినా రైటే అనిపిస్తుంది వాళ్ళకు, ఎలా చేసినా రైటే అనిపిస్తుంది. ధర్మశాస్త్రానికి విరోధంగా వెళుతున్నప్పటికీ కూడా మేము కరెక్ట్గానే. ఎందుకని అని అంటే వారి మదిలో ఉంది ఏదో విధంగా ఆయన్ని చంపేయాలి. ఆ తర్వాత మీకు తీర్పు గురించి జ్ఞాపకం చేస్తాను. తీసుకెళ్తే కయప దగ్గర తీసుకెళ్ళాలి, కానీ మొట్టమొదట అన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళారంటే అన్న చరిత్ర అంతా మీరు చూస్తే క్రూరమైన చరిత్రగా మనకి కనబడుతుంది.
అన్నకి 5 కుమారులు ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఆయనకి ఒక మనవడు ఉన్నాడని చరిత్ర చెబుతుంది. వీరందరూ కలిసి దేవాలయంలో పరిచర్య ధర్మాన్ని జరిగించేవారని. ఆ దేవాలయ పరిచర్య ధర్మం ఎలాగుంటుంది అని అంటే, అక్కడ మనం చూస్తాం కదా, యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రూకలు మార్చేవారు, పావురపు అమ్మేవారు, ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ పడదోసి నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరమని అనబడును, మీరైతే వ్యాపారపు గృహముగా మార్చేశారు అని ప్రతి ఒక్కరిని బల్లలన్నీ పడగొట్టేసి ఇసిరేసి చేసినట్టు మనం చూస్తాం కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రూకలు మార్చడం ఏంటి మీరు చెప్పండి? రూకలు మార్చడం ఏంటి? అది కూడా ఇలా చూస్తున్నారు. రూకలు మార్చడం అంటే మందిరంలో రూకలు మార్చడం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తామండి. దుబాయ్ వెళ్ళేటప్పుడు మనీ ఏం చేస్తాం? అదే కదా ఇప్పుడు తెలుగులో చెప్పాను, మీరేమో ఇంగ్లీష్లో చెప్పారు, నేనేమో మరి ఏం చేయను. ఇప్పుడు అదే రూకలు మార్చడం అంటే అదే. మరి మందిరంలో రూకలు మార్చడం ఏంటి? గొర్రెలు మేకలు ఇవన్నీ అమ్మడం ఏంటి? మీరు చదువుతారా పోనీ యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పాను. ఓకే, మనం చదివే కదా ఏంటి, పావురపు గొర్రెలు మేకలు ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారంట? ఎవరు బయట వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. ఎవరు అమ్మాలి? వీలే, అన్న ఫ్యామిలీయే అక్కడ వ్యాపారం చేయాలి. రూకలు మార్చడం అంటే ఏంటంటే, వీరు తెచ్చిన రూకలు హుండీలో వేయకూడదు, అక్కడ హుండీలో వేయకూడదు. అక్కడ ప్రత్యేకమైన రూకలు ఉంటాయి. వారు ఎంత చెబితే అంత వారికి ఇచ్చి కొనుక్కొని అక్కడ కానుక వేయాలి. దేవుని మందిరానికి వచ్చేవారు ఖచ్చితంగా కానుక పట్టుకొని రావాలి. రిక్త హస్తంతో ఎవరు రాకూడదు అనే నిబంధన ఉంది. కాబట్టి నువ్వు కానుక పట్టుకొని వచ్చినప్పుడు, రూకలు పట్టుకొని వచ్చేటప్పుడు నీ రూకలు తేవడం కాదు, ఇక్కడ ఏదైతే ఇవ్వబడిందో అక్కడే మార్చుకొని అక్కడ వేయాలంట. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే యాజకులు. అంత మాత్రమే కాకుండా మనకి పావురం ఉంది తీసుకొని బలి అర్పిస్తానంటే కుదరదు. అక్కడ అమ్మేదే కొనుక్కొని చేయాలి, లేకపోతే అది అపవిత్రమైనది అని పక్కన పెట్టేస్తారు. అది గొర్రెలైనా, అది మేకలైనా, అది ఎడ్లైనా, ఏదైనా సరే వారు అమ్మిదే వారి. ఇంకా చెప్పాలంటే నన్ను క్షమించునుగా, బైబిల్ కొనడానికి పుస్తకాలు కొనడానికి వెళ్తారా ఎప్పుడైనా? అక్కడ కూడా అంటారు, ఏంటండి వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ కూడా వ్యాపారం ఏంటండి, ఎంత చెబితే అంత ఇచ్చేయాలి కదా అంటారు. అక్కడ మనం వ్యాపారం లేకపోతే బేరం ఆడకూడదంట. వాళ్ళు ఎంత అంటే అంతే ఇచ్చేయాలంట. అది సేవ. దేవునికి స్తోత్రం, ప్రభునామానికి మహిమ కలుగునుగా. మరి వీళ్ళు కూడా అదే సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అంటే అంతే ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా చేస్తున్నారు కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏం చేశారు? అవన్నీ పడగొట్టేసి ఏం చేస్తున్నారు ఇక్కడ అలాగా చేయడానికి వీల్లేదు, వ్యాపారం చేయడానికి వీల్లేదు అని పడగొడితే ఎవరికి నష్టం? ఇప్పుడు చెప్పండి, ఎవరికి నష్టం? అన్న ఫ్యామిలీకే కదా. అదే మీరు మాట్లాడినట్టు కూడా మా వాళ్ళు మాట్లాడలేదండి. నోట్లో ఏం పెట్టుకున్నారో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు సార్. వీళ్ళు అంటారు, మా పాస్టర్ గారు సూపరు, రండి 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 అని చెబుతూ ఉంటారు. ఇదిగో ఇదే సూపరు, నోరు తెరవరు. మీరు చెబుతూ ఉంటే మీకు అర్థమవుతుందని నాకు తెలుస్తుంది కదా. మీరు మాట్లాడకపోతే నాకు ఏమర్థం అవుద్ది? ఈ నష్టమంతా ఎవరికి జరుగుతుంది?
అన్న ఫ్యామిలీకే కదా. ఇప్పుడు అన్న ఫ్యామిలీకే జరుగుతుంది కాబట్టి ఇతనే ఏదో విధంగా కయప ఏం చెప్పాడంటే ప్రజలందరి కొరకు ఒకడు చనిపోవుట మంచిదని చెప్పాడంట. అదే చదువుకున్నామంటే 12వ వచనం నుండి మనం చదువుకున్నాం కదా, యోహాను 18. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినప్పుడు ఈడేనంట. అప్పుడు కయప అల్లుడు వీళ్ళందరూ ఒకటే కదా. ఇప్పుడు వ్యాపారానికి లాస్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది? వ్యాపారానికి లాస్ వస్తుంది. కాబట్టి యేసు మీద ఖచ్చితంగా కోపం ఉంటుంది. యేసయ్య మీద ఖచ్చితంగా ఇతను తీసేయాలని యూదులు ఏ విధంగా అయితే చంపాలి అనుకుంటున్నారో వారికి కూడా కోపం ఉంటుంది. కాబట్టి మనవోడే కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఇంకా చెప్పాలంటే అతను యవనస్తుడేమీ కాదు, వృద్ధాప్యంలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ప్రధాన యాజకుడుగా చేశాడు, వారి కుటుంబమే మందిరంలో పరిచర్య అంతా జరిగిస్తుంది. కాబట్టి అతని హవే యూదుల అందరూ మాట వింటారు. కాబట్టి ఆ పరిస్థితిలో అన్న దగ్గరికి తీసుకెళ్తేనే అవుతుంది అని మొట్టమొదట ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాడంటే అన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడండి. అతడు ప్రధాన యాజకులు కాదు కదా. ప్రధాన యాజకుడు కాకపోతే ఎలా తీర్పు తీరుస్తారు? పోనీ నైట్ ఎలా తీర్పు తీరుస్తాడు? చేయవచ్చా? అలాగా చేయకూడదు కదా. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇంకా కొంచెం వెళ్దాం తర్వాత. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అయ్యా అన్యాయంగా నాతో మాట్లాడుతున్నారు. ఏ తప్పు నేను చేయలేదయ్యా. వారందరూ ఒకటైపోయి నేనే తప్పు చేశానని చెయ్యలేని తప్పుకి నా మీద నింద మోస్తున్నారు అయ్యా అనే కదా మాట్లాడతాం మనం. నేను ఏ తప్పిదము చేయలేదు, అయినా నేనే తప్పు చేశానని చాలామంది అంటున్నారు, అందుకే నేను బాధపడుతున్నాను అంటారేమో. యేసయ్య ఏ తప్పు చేశారు చెప్పండి? ఏ తప్పు చేయలేదు కదా. పోనీ ఏ తప్పు చేయలేదని సక్రమంగా జరుగుతుందా అంటే లేదు. మీకు ఖచ్చితంగా మీరు ప్రభువు బాటలో నడుస్తూ ఉంటే మీకు సరైన తీర్పు అనేది రాదు. ఎవరైతే అడ్డదారిలో వెళ్తూ ఉంటారో, ఎవరైతే అడ్డంగా మాట్లాడుతూ ఉంటారో వారికే విజయాన్ని వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకని దేవుడు మన పక్షాన లేడు, ఎందుకని వారి పక్షాన విజయాన్ని కలుగుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనమే ఎందుకు మన చేయి ఇంకా కింద అయిపోతుంది, వారి చేయి పై చేయిగా కనబడుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను. యేసయ్య ఏ బాటలో వెళ్ళాడంట? పేతురు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 21వ వచనము. ఆయన కూడా బాధపడి తన అడుగు జాడల యందు మనము కూడా నడవాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాను అన్న మాట మీకు జ్ఞాపకం చేశాను కదా. ఆయన ఏ బాటలో వెళ్ళాడంటే, ఏ మార్గం గుండా ఆయన వెళ్ళాడంటే అన్యాయపు తీర్పు నుందుచూ వెళ్ళాడంట. అన్యాయపు తీర్పు నుందుచూ న్యాయంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి కానీ మీరు చదువుకుంటే వారు ఏమంటారంటే 10వ అధ్యాయము 31వ యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నీకు చూపించి తిని వాటిని ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టేద్దామని ప్రయత్నం చేస్తుంటే, చంపుతామని ప్రయత్నం చేస్తుంటే, అయ్యా ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఏ తప్పిదం నేను చేశాను, ఏ తప్పు చేశానని అనేక క్రియలు చేశాను కదా, అద్భుతాలు చేశాను కదా, మేలు చేశాను కదా, ఆశ్చర్య కార్యములు మీకు చూపించాను కదా, మరి వీటన్నిటిలో దేని బట్టి నన్ను కొట్టాలని అనుకుంటున్నారు అని అంటే అది కాదు, దాని గురించి కాదు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి అందుకే మేము కొట్టాలని అనుకుంటున్నావు అని అంతే కదా. చదవండి కింద వచ్చిన. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో. ప్రభునామానికే మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ఇప్పుడు యూదుల మత గ్రంథంలో ఆయన శిశువుగా పుడతాడని ఉందా లేదా? యూదుల మత గ్రంథంలో ఆయన బెత్లెహేంలో పుడతాడని ఉందా లేదా? యూదా మత గ్రంథంలో ఆయన నజరేతులో పుడతాడని ఉందా లేదా? ఇవన్నీ యూదులందరూ చదువుకున్నారు కదా, ఇది చదువుకున్న మాటే కదా. ఈయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలోనే పుట్టాడు కదా. ఇప్పుడు దావీదు వంశంలోనే పుట్టాడు కదా, నజరేతులోనే పుట్టాడు కదా, శిశువుగా పిలువబడ్డాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చదువుకొని కూడా ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఏ మానవుడు ఇలా చేయలేడు అని అర్థమవుతున్నప్పటికీ కూడా ప్రభువుని అంగీకరించడానికి వారికి ఇష్టము లేదు. అందుకే ఇన్ని మంచి కార్యాలు, ఇన్ని అద్భుతాలు మీకు చూపించాను కదా. దేని బట్టి నన్ను కొడతారు అని అంటే దాన్ని బట్టి ఏమీ కాదు. దేని బట్టి అంట? ఆ దేవదూషణ. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడా కాదా? ఇప్పుడు నా పేరేంటి? రవికుమార్ కదా. నీ పేరేంటంటే ఏం చెప్తాను? విజయరాజు అని చెప్తానా? ఏం చెప్తాను? రవికుమార్ అని చెప్పడం తప్ప? ఏమండి? పోనీ మీ పాప బాబు ఉన్నారండి? ఉన్నారు. పేరు దీవెన. ఓకే, దీవెన దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఎవరు అని అంటే ఏం చెప్తుంది? పీటర్ అని చెప్తా. పోనీ పీటర్ గారి దగ్గరికి వెళ్ళి దీవెనకి తండ్రి ఎవరు అని చెబితే నేను కూడా అంటారా? యేసయ్య దేవుడు కాబట్టి నేనే అన్నాడు. ఆయన నేను దేవుని కుమారుడు అని చెప్పాడు అనలేదా? బాగా వింటారండి. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అద్భుత కార్యములు చేసి ఎన్నో మేలు చేసిన యేసయ్యను ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారంట. ఎలాగా? ఈడ్చుకొని. మామూలుగా ఒక లూకా సువార్తలో మాత్రమే అంటాడు కదా, ఆయనను ఈడ్చుకొని మామూలుగా తీసుకెళ్ళలేదు. మీరు చెప్పాలంటే శిక్ష విధించకుండా ఏమి చేయడానికి వీల్లేదు. కానీ శిక్ష విధించకుండానే వారి ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత మీరు అలా చూస్తూ ఉండండి. అన్న అడుగుతున్నాడు, ఏం బోధించావు అని అడుగుతున్నాడు. అంటే ఏం బోధించాడో తెలియకుండానే తీర్పు తీర్చడానికి నిలబడ్డాడు అన్న. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, నేను ఏం బోధించాను? రహస్యంగా ఏమీ నేను బోధించలేదు. అందరూ ఉన్నారు, ఈ యూదులు కూడా ఉన్నారు, కాబట్టి నా మాట వినిన వారిలో వీరందరూ ఉన్నారు కదా, నేను ఏం బోధించిన వారిని అడగండి అని అన్నారు. ఇది తప్ప? వెంటనే పక్కన ఉన్న ఒక బంట్రోతంట చెంప మీద కొట్టి, ప్రధాన యాజకుడికే నువ్వు ఎదురు సమాధానము చెబుతావా అన్నాడంట. ఉందా? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్తలో ఉందా? బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావా నేను. అంతట అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాను. ఓకే, స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష విధించకుండానే కొట్టొచ్చా? న్యాయాధిపతి ఉన్నాడు కదా, అంటే జడ్జి ఉన్నాడు కదండి. జడ్జి ముందు తీర్పు జరుగుతుంది కదా, ఫిర్యాదు చేస్తున్నారు కదా అనుకుందాం. అన్నే తీర్పు తీర్చడానికి నిలబెట్టాడు అనుకుందాం. ఇంకా ఏమి తీర్పు జరగలేదు, ఇంకా శిక్ష ఏమో విధించబడలేదు, నేరం కూడా ఇంకా ఏంటి ఇంకా మోపింది క్లియర్
అవ్వలేదు. తప్పు చేసినట్టు నిర్ధారణ ఇంకా అవ్వలేదు. నిర్ధారణ అవ్వకుండా పక్కన ఉన్న వ్యక్తి ఒక బంట్రొత్తు చెంప మీద కొడుతూ ఉంటే పోనీ జడ్జి ఏమనాలి? తీర్పు తీర్చడానికి నిలబడిన న్యాయాధిపతి ఏమనాలి? చెప్పండి సార్, ఏమనాలి? ఎందుకురా కొట్టావు, శిక్ష విధించబడలేదు కదా, ఇంకా తీర్పు ఇంకా ఇవ్వలేదు కదా, ఇంకా ఏమీ జరగలేదు కదా, ఏమి నిర్ధారణ కాకుండా కొట్టడం ఏంటి, అలా కొట్టడం మంచిది కాదు కదా అని మాట్లాడాలి కదా. కానీ మాట్లాడా? అదే చెబుతున్నాను. అన్యాయపు తీర్పు ఎలా జరిగింది అని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. తీర్పు తీర్చకుండానే, నిర్ధారణ కాకుండానే ఒక వ్యక్తి కొడుతూ ఉంటే న్యాయాధిపతి అని చెప్పుకుంటున్నా న్యాయము తీర్చడానికి నిలబెడుతున్న అన్నే ఒక్క మాట మాట్లాడకుండా అలాగున్నాడు. ఎందుకని అని అంటే వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే ఏదో విధంగా యేసు ప్రభుని చంపేద్దామని. అంటే ఏదో విధంగా యేసు ప్రభుని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చా? వారు ఏ విధంగా వారు తీర్పు తీరుస్తున్నారంటే మతపరమైన చట్ట ప్రకారంగా కదా తీర్పు తీర్చడానికి నిలబడ్డారు. ధర్మశాస్త్రంలో ఇలాగ వ్రాయబడింది, ఏమిటి దేవదూషణ చెయ్యకూడదు కాబట్టి ఇతనికి మరణ శిక్ష విధించాలని యూదుల చట్ట ప్రకారంగా తీర్పు తీర్చడానికి నిలబడిన వీరు ఏమి చేస్తున్నారు? వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా. అన్యాయంగా ఇంకా దోషిగా నిర్ధారణ కాకుండానే కొడుతూ ఉంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి అన్న కదా. అందుకే యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఏమిటి అంటే అన్యాయపు తీర్పు నొందినవాడే అన్నమాట. ఈ తీర్పు గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నా యేసయ్య ఏ విధంగా అయితే ఏ మార్గం గుండా వెళ్ళాడంటే మనం కూడా అదే మార్గం గుండా వెళ్ళాలి. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా యేసయ్య అన్యాయపు తీర్పు అనే మార్గం గుండా వెళ్తే నిజంగా మనం కూడా ఆయన మార్గం గుండా వెళ్తుంటే మనకు కూడా అదే జరుగుద్ది. ఎవరైనా అన్యాయంగా కొడుతుంటే ఎందుకు సార్ నాకు అన్యాయంగా కొట్టారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు యేసయ్య వెళ్తుంటే రోడ్ అంతా ఏముంది? ముళ్ళు ఉంది అనుకుందాం. ఏముంది? ముళ్ళు ఉంది అనుకుందాం. మనం వెళ్తే ఏటవుద్ది? గుచ్చుకుంటుందా లేదా? ఖచ్చితంగా. నా యేసయ్య గాజు పెంకులు ఉన్న ఆ మార్గం గుండా వెళ్ళాడు అనుకుందాం. మనం కూడా వెళ్తే మనకు గుచ్చుకుంటుందా లేదా? ఆయనకి గుచ్చుకుంటే మనకు కూడా, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడితే మనకు కూడా అన్యాయము ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అన్యాయంగా తీర్పు తీర్చబడుతుంటే మనకు ఏమర్థం అవ్వాలంటే మనం కూడా యేసయ్య మార్గంలోనే ఉన్నామనేసి. అన్యాయంగా కొడుతూ ఉంటే నీతిగా నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా కొడుతున్నారు అని అంటే మనము యేసయ్య మార్గంలోనే ఉన్నామని అర్థం. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేదు ఏమీ జరగట్లేదు, హ్యాపీగా మన జీవితం అంతా సాగిపోతుంది అని అంటే ఇంకా మనం యేసయ్య మార్గంలోనికి రాలేదంట. అందుకే మనం ఎన్ని శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో, అపొస్తలుల కార్యం 14:22 అనుకుంటాను, మనం ఎన్నో శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు శిష్యులందరికీ 21, 22 చదువుతాం ఒకసారి త్వరగా. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించెను అన్నమాట. ఎవరైతే పరలోక రాజ్యానికి వెళ్తారో వారికి శ్రమ ఉండదు అనే బోధ ఎక్కడైతే ఉందో అది శుద్ధ తప్పు బోధ. మనం శ్రమలు గుండే వెళ్ళాలి. మన మొదటి సంఘం చూసుకుంటే ప్రతి ఒక్కరు అపోస్తలులు కావచ్చు, ఇంకా తర్వాత ఉన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరు శ్రమలు గుండా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5వ అధ్యాయము అపోస్తలుల కార్యము 40-41 అనుకుంటాను. మనము ఒకసారి ఆ నామము కొరకు అవమానమును
ఏ నామము కొరకు? యేసయ్య నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులమని ఎంచబడినందున అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయారంట. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడను అని మనం వింటున్నాము అని అంటే ఖచ్చితంగా మనం కూడా అదే మార్గం గుండా. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఏంటండి ఇలా బోధిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, దేవుడు ఏదైనా కార్యము చేస్తాడని కదా చెప్పాలి, ఏదైనా అద్భుత కార్యము చేస్తాడని కదా చెప్పాలి, ఏదైనా మహత్కార్యములు దేవుడు చేస్తాడని కదా మాట్లాడాలి. కానీ మీరేమని మాట్లాడుతున్నారంటే, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి మేము కూడా అన్యాయపు తీర్పు తీర్చబడతాము అని మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి అంటారేమో. ఖచ్చితంగా ఈ తీర్పు గుండా మనము వెళ్ళాలి. ఆ తీర్పు అయిన తర్వాత ఏముంటుంది చెప్పండి సార్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది దినములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. 10 దినములు మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొనుడి. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలకి, కిరీటానికి, విజయానికి ముందు ఏమిటి అని అంటే శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. మనం శ్రమను అనుభవించడానికే ఏర్పరచబడ్డాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు నడిచే పూల బాట కాదు కానీ ముళ్ళబాట. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను తీసుకెళ్ళి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఆయన ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలా వారి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, వారికి అనుకూలమైన వారి దగ్గరికే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో మనం చూస్తాం, ప్రభుత్వం మారితే వారికి అనుకూలమైన వారిని, ఎలక్షన్ టైంలో కూడా ఎవరిని ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఉంచరు, వీళ్ళకి సంబంధించిన వారిని. ఎందుకని? ఏం చెబితే అదే చేస్తారు, ఎలా చేయమంటే అలా చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు కూడా తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళేటప్పుడు న్యాయముగా తీర్పు తీర్చాలంటే న్యాయవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు అన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడంటే అన్న వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి, అన్న వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఏదో విధంగా తీర్పు తీర్చేసి మన ప్లాన్ అంతా అమలు చేద్దామని ప్రయత్నంలో ఉన్నారు యూదులు. అర్థం అవ్వట్లేదు, మనము ఒకరి మీద నింద మోపేటప్పటికి మనము కూడా తప్పు చేస్తున్నాము అనే సత్యాన్ని ఇంకా వారికి అర్థం కాలే. ఒక మాట చెప్పిన, వ్యభిచారంలో పట్టబడిన ఒక వ్యక్తిని, ఒక ఆమెని తీసుకొచ్చారు కదా. ఏమని చెబుతున్నారు? ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్ళతో కొట్టమని మోసే చెప్పాడు కదా, నువ్వేం చెబుతావు అని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి కదా? అప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరిగింది? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఒకరి తర్వాత అంటే దాని అర్థం ఏంటండి? అందరిలో పాపం ఉంది, కానీ ఒకడు తడిపాపి. ఇవి ఎందుకు చెప్పానంటే, బాప్తిస్మ పొందక ముందంట పొడిపాపి, బాప్తిస్మ పొందిన తర్వాత తడిపాపి. బాగుందా? స్తోత్ర, ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారిలో లోపం ఉంది. యేసు ప్రభు వారు చెప్పాడు కదా, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీయకుండానా ఎదుటి వారిని నలుసు ఏదో చూస్తావేంటి, ముందు నీది తీసుకో అన్నాడు. వాళ్ళని చూసుకోవట్లేదు, వాళ్ళు తేడాగా బ్రతుకుతున్నారని, తేడాగా ప్రవర్తిస్తున్నారని, తేడాగా తీర్పు తీరుస్తున్నాడని వాళ్ళలో కూడా పొరపాటు ఉందనే సంగతి వారికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు తెలుసా? వారి కళ్ళు మూసేసిందండి. ఎవరి కళ్ళు తెలుసా? ఇహలోక సంబంధమైన దేవత అంట, అన్యులు కాదు. ఎవరిదే?
విశ్వాసులదా? ఆ విశ్వాసుల యొక్క మనోనేత్రాన్ని గ్రుడ్డితనం వారు చూస్తున్నారు కానీ వారికి అర్థం కావట్లేదు. వారు చేసింది రైట్ అనుకుంటున్నారు, వాళ్ళు అది పొరపాటు అనే సంగతి. చివరిలో పిలాతు, అంటే దాని గురించి కూడా చూద్దాం. పిలాతు ఏమంటాడంటే, అయ్యా నిరపరాధి రక్తమును నేను నా మీద వేసుకొని అని చేతులు కడిగేసుకునేటప్పుడు వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అరే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎగ్జాక్ట్ 40 సంవత్సరాల తర్వాత ఒక అధ్యక్షుడు వచ్చి యెరూషలేము వీధిలో కాలువలో నీరు కారినట్లు రక్తము కారిందంట. అంతగా హతము చేశాడు. ఎందుకు అని అంటే వారు అనుకున్నారు కదా, ఏమని? ఆ దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని పలికిన ఆ మాట ఆ రోజు దేవుడు వారి మీదికి రప్పించాడు. ఊచకోత కోయబడ్డాడు. వేల మంది, లక్షల మంది. అందుకే వారు ఏం మాట్లాడుతున్నారు వారికి? అందుకే వీరేమి చేయుచున్నారు గనుక వీరిని క్షమించండి అన్న మాట కదా మనం చూస్తాం. వీరు అనుకుంటారో మనం న్యాయంగానే తీర్పు తీరుస్తున్నామని, మనం యథార్థగానే ఉన్నామనేసి. నువ్వు న్యాయంగా ఉంటే రాత్రిపూట నువ్వు అరెస్ట్ చేయకూడదు కదా. నువ్వు న్యాయంగా ఉంటే పగలే కదా అరెస్ట్ చేయాలా. రాత్రిపూట అరెస్ట్ చేసావు, రిమైండ్లో ఉంచాలి కదా, చెరసాల్లో ఉంచాలి కదా, పొద్దునే కదా తీర్పు తీర్చాలా. ఈ పొద్దునే కాకుండా హడావుడిగా ఏం చేయాలి? జనాలకి ఇంకా అర్థం కాక మునుపే ఇంకా శిక్ష అమల్లోనికి వచ్చేయాలి. శిక్ష అమల్లోనికి వచ్చేస్తే ఇంకా ప్రజలు ఇంకా ఏం అనడానికి లేదు. అదే ప్లాన్తో అర్ధరాత్రి కోర్టు ఎక్కడైనా తెరుస్తాడండి? మీరు ఎక్కడైనా విన్నారా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా విన్నారా? అర్ధరాత్రి జడ్జి తీర్పు తీరుస్తాడా? నా యేసయ్య ఒక్కడికి అలా జరిగింది సార్. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. స్తోత్రం. పశ్చిమ రాణుకే ఇలాగు జరిగిన ఎడలా, ఎలాగు చేసిన ఎడలా ఎండిన దానిని ఇంకెలాగా అన్నాడు కదా. అందుకే యేసయ్యకు అలా జరిగితే మనకి ఎందుకు అలా జరుగుతుంది అంటే, యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, 15:19 15:18 లోకము మమ్మను ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును. నిజంగా మనము లోకం నుండి వేరుపరచబడితే యేసయ్యకి ఏది జరిగిందో ఖచ్చితంగా మనకు అదే జరుగుతుంది. లోకము నిన్ను ప్రేమించదు, లోకము నిన్ను అన్యాయపు తీర్పు తీరుస్తుంది. ఏం చేసావని మన మీదకు వస్తున్నారు వాళ్ళు. పేదవారిని పిలిచి భోజనం పెట్టినందుక మన మీదకి వారు వస్తున్నారు. చర్చి నడిపించకూడదు, సౌండ్ తగ్గించాలి అని ఎందుకు అంటున్నారు? ఏం చేసామని? ఏ అన్యాయం చేసామని? ఎవరికి అన్యాయం చేసామని? కొంతమందికైనా తీసుకొచ్చి వారికి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయాలని, వారు మారు మనసు పొందితే, ఒక నీతిగా నిజాయితీగా జీవిస్తే బాగుంటుందనే ప్రయత్నం తప్ప ఇంకొన్ని హాని చేయాలనే ఉద్దేశం ఏమి కాదు కదా. ఇలాంటి మంచి పరిచర్య చేస్తుంటే అయినా ఆటంకాలు వస్తుందంటే అందుకే కదా భయపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటే అందుకే కదా భయపడుతున్నాం. నా యేసయ్య ఏ మార్గం గుండా వెళ్ళాడో మనము కూడా ఒకవేళ ఆ మార్గంలో ఉంటే అదే వస్తుంది కానీ ఇంకొకటే కాదు కదా. మరి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అది నాకు రాకూడదు, అది నాకు జరగకూడదు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ మార్గం నాకు అక్కర్లేదు, ఇంకో మార్గము. రెండు మార్గాలు జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము,
ఏసే ఆ మార్గం, ఏసే ఆ మార్గం, ప్రభు ఏసే ఆ మార్గం. ఆకుమతి డానియల్ గారు రాసిన పాట అది. చక్కటి పాటలు ఆయన. రెండు మార్గాలు ఏంటి? ఒకటేమో తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినట్టు మనము ఇరుకు మార్గం ఒకటి, విశాల మార్గం ఒకటి కదా. 13వ వచనంలో మనం చూసుకుంటే ఒకటేమో ఇరుకు అదా. మీరు గబక్కని చదివేస్తున్నారు కానీ మీరు చెప్పిన తర్వాత కొద్దిగా చూసుకొని చదివితే బాగుంటుంది కదా. 7వ అధ్యాయము 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు ఎంతమంది? ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇరుకు ద్వారాన్ని ఎవరు వాసించరు, ఇరుగ్గా ఉండాలని ఎవరు వాసించరు. సాధ్యమైతే అది నమస్కారం, అది వద్దు, నన్ను పోలీసు మెట్లు ఎక్కడానికి రెడీయా? నా ఏసైని కోర్టుకు తీసుకెళ్ళదా? పోలీసు వారు తీసుకెళ్ళారా లేదా? బంధించి తీసుకెళ్లారా లేదా? ఈడ్చుకొని తీసుకెళ్లారా లేదా? ఒకవేళ మనం కూడా అదే మార్గం గుండా వెళుతూ ఉంటే, ఆయన నడిచిన మార్గం గుండానే మనం వెళుతూ ఉంటే మనకేం జరుగుతాయి? భిన్నంగా జరుగుతాయా? తేడాగా జరుగుతుందా? పువ్వులేసి దండం వేసి అలా చేస్తారా? ఇలా చేస్తారా? నడుచుకుని వెళ్తుంటే సలాం కొడతారా? కాదు కదా. ఎందుకని? ఆ మార్గము ఇరుకు ద్వారం కదా. అది సరిగ్గా విశాలంగా ఎలా పడితే అలాగా వెళ్ళడానికి లేదు కదా, ఇరుగ్గా ఉంటుంది కదా. ఒకవేళ ఆ మార్గం గుండా మనం వెళుతూ ఉంటే దేవునికి స్తోత్రం, ఏమవుద్ది? విచ్చలవిడిగా నడవలేం, ఎలా పడితే అలాగా నడవలేం. జాగ్రత్తగా నడవాలి, ఒళ్ళు దగ్గర పెట్టి నడవాలి. ఎవరు ఏమన్నా యేసు రక్తమే జై, హల్లెలూయా. మీకు ఇలాంటివి అన్నీ జరుగుతుంది అంటే యేసు మార్గంలోనే మీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య మీరు ఏం చేయించున్నారు తెలియదు కాబట్టి వీరిని క్షమించు అన్న మాట ఎందుకు అన్నారంటే, ఎవరి కోసం యేసయ్య దిగి వచ్చాడో వారి శిక్ష విధించారండి. అసలు వచ్చింది ఎవరి కోసం తెలుసా? మన కోసమే అంటాం కానీ యూదుల కోసం. ఎవరి కోసం? యూదుల కోసం. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నశించిన ఇజ్రాయిల్ వద్దకే వెళ్ళండి అన్నమాట. నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి నిజమే, కానీ యూదుల చట్టం మార్చడానికి యేసయ్య దిగి వచ్చాడు. అప్పుడు రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ఉన్నప్పటికీ కూడా నీతిమంతులుగా తీర్చడము అసాధ్యము. యేసయ్య తానే దిగి వచ్చి తానే మరణించి ఈ శాపం నుండి, ఈ ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికే ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యూదుల కొరకు వచ్చాడు. యూదుల మత గ్రంథాన్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని మార్చడానికి ఆయన వచ్చాడు. వారి కొరకే వస్తే, వారి విమోచన కొరకు వస్తే, వారు విడిపించడానికే వస్తే వారే శిక్ష విధిస్తుంటే అప్పుడు పలికిన మాట ఏంటంటే, వీరేం చేయిస్తున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన మాట మనం చదువుతాం. ప్రభునామానికే మహిమ కలుగునుగా, హల్లెలూయా. వారే శిక్ష విధిస్తున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారంటే మన వాళ్ళే మనకి తిడతారు. ఎవరు? మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళే మనకి తిడతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనుకుంటారు నాదే తిని అంటారు కదా, మీ వాళ్ళే. ఇంక ఎవరు ఉన్నారు? నా యేసయ్యకి అమ్మింది ఎవరు? నా యేసయ్యకి అమ్మింది శిష్యుడేనండి. కాబట్టి ఆయన మార్గం గుండా మనం వెళ్తున్నామంటే ఇది తప్పదు. దేవునికి స్తోత్రం. ఇది రావట్లేదు అని అంటే మనం కొద్దిగా వేరే మార్గంలో ఉన్నామని అర్థం. వేరే మార్గం అంటే ఇంకొకటి కానే కాదు, అది విశాల మార్గము, అది డైరెక్ట్గా హైవే కదా. అవి ఎక్కడికి వెళ్తుందో ఇంకా బండి
ఆగదు. మనం ఎలాగైనా నడవచ్చు, ఎంత స్టైల్గా అయినా నడచ్చు, ఎంత అయినా చేతులు విసరచ్చు, కానీ డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళిపోద్ది. యేసు రక్తమే చేయి. అందుకే అపోస్తలులందరూ ఎందుకు వారు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారంటే ఆ మార్గం గుండా వెళ్తేనే మనం అక్కడికి వెళ్తాం, ఆ శ్రమల గుండా వెళ్తేనే మనం అక్కడికి వెళ్తాం. ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాడు, ఇంకా వేరే మార్గము లేదు. అందుకే ఆయన నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని అన్నాడంటే ఆయన ఏ మార్గం గుండా వెళ్ళాడో అదే మార్గం గుండా మనం కూడా ఆ మాటే కదా పేతురు పలుకుతున్నాడు. అంతే కదండి పీటర్ గారు, ఆ మాటే పేతురు పలుకుతున్నాడంటే మనము అదే మార్గంలో వెళ్ళాలని ఆయన మాధురించి వెళ్ళిపోయాడు అని. అంటే మరి ఆ మార్గం గుండా వెళ్తే కష్టాలు రావా, సమస్యలు రావా, అన్యాయంగా తీర్పు తీర్చరా, పిడిగుద్దులు కొట్టరా? మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు తెలియక, ఎందుకు బాధపడుతున్నారు తెలియక. అయ్యా మావారే తిడుతున్నారండి, మా వాళ్ళే అన్యాయంగా మాట్లాడుతున్నారండి, తప్పు చేసేమంటున్నారండి, ఏ తప్పుదాము మేము చేయలేదండి అని ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే తెలియక. ఏంటి తెలియదు అని అంటే నా యేసయ్యకి ఏది జరిగితే నాకు కూడా అదే జరుగుద్ది కదా. నా యేసయ్యకే అన్యాయంగా మాట్లాడితే ఇంకా మనకి ఇంకా పశ్చిమ రానుక అని ఎందుకు మాట్లాడేది తెలుసా? ఆయనలో ఏ పాపము లేదు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసినవాడు మన దేవుడు కదా. మనలో అన్ని లోపాలే కదా, అన్ని పాపాలే కదా. అందుకే పరిశుద్ధుడైన దేవునికే ఇలాగ అన్యాయంగా తీర్పు తీరిస్తే ఇంకా మనకి ఎంతగా అంటారు. కాబట్టి మొదటి తీర్పు గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. ఎలా తీర్పు తీర్చాలా అలా తీర్పు తీర్చలేదు. పక్కనున్న వ్యక్తి నిర్ధారణ కాకుండా కొడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనినే మనము అన్యాయము అంటున్నాం. రేపు రెండవ తీర్పు గురించి జ్ఞాపకం చేస్తాను. సమయం ఎక్కువైంది. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.